పిల్లి మాణిక్యరావు ఈజ్ రెడీ టు ఫైర్ అన్నట్టు కనపడతారు. ఎందుకని జగన్ అంటే మీరు అంత ఫైర్ అయిపోతారు? జగన్ రాజకీయ నాయకుడు కాదు కాబట్టి, రాజకీయాలు ముసుగేసుకొని రాజకీయాలు చేస్తున్నానని చెబుతున్నాడు కాబట్టి మాకు అతను చూస్తే ఫైర్ అవ్వాల్సి వస్తుంది. కూటమికి సంబంధించిన మిత్రులు ఉన్నారు మీకు, జనసేన ఉంది, బీజేపీ ఉంది, వాళ్ళతో ఎలా కలుపుకొని వెళ్తున్నారు? అక్కడ సమస్యలు ఏమైనా ఉన్నాయా? గొంతెత్తితే తప్పుడు కేసు, ఎక్కువ మాట్లాడితే చిత్రహింసలు, ఇళ్ల మీద దాడులు. లడ్డూలో అవశేషాలు లేవు, అబద్ధ ప్రచారాలు చేస్తున్నారు టీడీపీ కానీ లేదా కూటమి ప్రభుత్వం అనేటువంటి మాటని వైసీపీ నిన్న శాసన మండలిలో కూడా మాట్లాడడం జరిగింది. సిగ్గు లేకుండా లజ్జ లేకుండా పెద్దల సభలో శ్రీవారి పట్టాలు పట్టుకొని చెప్పులతోటి బూట్లతోటి వస్తారు, వచ్చి మళ్ళీ మేము రాలేదని అబద్ధం ఆడతారు. జగన్మోహన్ రెడ్డి నేను వస్తాను, వచ్చిన తర్వాత మీ తాట తీస్తాను పోలీసు వాళ్ళని కూడా డైరెక్ట్గా హెచ్చరించడం జరిగింది. ఏంటయ్యా గర్భిణిని రేప్ చేశారని మేమంతా కూడా ప్రశ్నిస్తే ఆ అమ్మాయి రేప్ చేయడానికి అనుకూలంగా కూర్చుంది కాబట్టి రేప్ చేశారు అని చెప్పేసి అన్నట్టు హోమ్ మినిస్టర్ మాట్లాడారు, మినిస్టర్స్ మాట్లాడారు. రప్ప 2.0 తప్పదు అనేటువంటి మాట చెప్తున్నారు. ఈజ్ ఇట్ ట్రూ? వచ్చేటువంటి ఛాన్సెస్ ఏమైనా కనబడుతుంది? నేను ఇక్కడే ఇల్లు కట్టుకుంటున్నాను, మా అమ్మ మీదొట్టు మా చెల్లి మీదొట్టు అన్నారు కాబట్టి ఓట్లు వేసారు. నేను ఇప్పుడు విధ్వంసం చేస్తానంటే ఎవడేస్తాడు ఓట్లు? చంద్రబాబు గారి గురించి ఒక ముక్కలో చెప్పాలంటే ఏం చెప్తారు? ఇప్పుడున్నటువంటి స్థితిని గమనిస్తూ రాబోయే స్థితిని అంచనా వేసి ఆ అంచనాకి అనుకూలంగా రూపకల్పన చేయడం చంద్రబాబు నాయుడు. పవన్ కళ్యాణ్ గురించి ఒక ముక్కలో చెప్పాలంటే ఏం చెప్తారు? నిరంతరం తను నమ్ముకున్నటువంటి లక్ష్యాన్ని చేరటం కోసం నడిచేటువంటి ఒక గొప్ప రాజకీయ నాయకుడిగా పరిణితి చెందుతున్నటువంటి వ్యక్తి. నారా లోకేష్ గురించి ఏం చెప్తారు? తనను తాను చెక్కుకున్న శిల్పం. రైట్. జగన్మోహన్ రెడ్డి గురించి ఒక ముక్కలో చెప్పాలండి. జగన్మోహన్ రెడ్డి రాజకీయ నాయకుడు కాదు. అతని గురించి చెప్పాలంటే నాకే చేదరేస్తా ఉంటుంది. అతను రాజకీయ నాయకుడు కాదు.